ఇది చాలా చాలా స్పెషల్ వీడియో. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నా మీద చాలా మంది తెలుగు యూట్యూబర్స్ బోలెడు వీడియోస్ చేస్తున్నారు. పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఈమె జర్నలిజం పేరుతో చేస్తున్నది 100% దందా అని మాత్రమే చెప్తున్నా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి అన్నాను కదా, డ్రామా కంటెంట్ తిట్టడంలో షాక్ వేవ్స్ క్రియేట్ చేసి వీళ్ళకి ఫండ్స్ ఆగిపోతున్నాయి వచ్చేటివి. ఇక ఏం చేయాలని అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నారు. మరి 20 60 మాటలు మాట్లాడేస్తున్నావు. నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? ఏంటది? నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. రకరకాల ఉద్దేశాలు నాకు ఆపాదించి రకరకాల పేర్లు పెడుతూ నా మీద వీడియోస్ చేస్తున్నారు. అవునా, నిజమా? క్యాథరిన్ అని చెప్పి, గంజాయి మొక్క అని చెప్పి, ఆ గంజాయి మొక్కని నోటుకు వచ్చినట్లు దూషిస్తూ వీడియోలు చేస్తున్నప్పుడు ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి నేను లాస్ట్ వీడియోలో ఆన్సర్ చేశాను. చూసాను. కానీ ఈమెకు మాత్రం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అని అనిపించింది. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం కాదు, మింగే రకం. అయితే వీళ్ళు ఇచ్చిన కౌంటర్స్ వేరు, నేను ఇప్పుడు చేస్తున్న వీడియో వేరు. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు, కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నవుడు అవుతున్నట్టు ఉంది. ఈ డ్రామా ఏ స్థాయిలో ఉందో క్లియర్ గా అర్థం కావాలి కదా, అందుకే నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఈ డ్రాములమ్మ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అవునా, అయితే ఇది ఎలా ఉందో. గంజాయి మొక్కని ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది నా మీద ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి, రాత్రి అంతా కూర్చొని ఇట్లా ఆడోళ్ళ ఫోటోలు మార్పు వేసుకుంటే ఇట్లా చెత్తేసాలు వేస్తుంటాడు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చా? ఇప్పుడు ఆ గలీజ్ గాడు ఎవరెవరిని ఫాలో అవుతుండో బట్ టైం లైన్స్ ఉంటుంది. మీరు రమణమూర్తి, గంజాయి మొక్క, అదే తెలుగు ఊర పందుల లీడర్. నాకు ఏడుపు వస్తుందిరా. ఈమె గతంలో చేసిన వీడియోస్ నేను పెద్దగా ఎప్పుడు పట్టించుకోలే. ఈవెన్ అవి నా మీద చేసినా కూడా నేను పట్టించుకోలేదు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. కానీ రీసెంట్ గా ఈమె చేసిన ఒక వీడియోలో, నా అయోధ్య హుండీ చోరీ వీడియోలో నేను కావాలనే కొన్ని విషయాలు, ఏంటవి? ఆ అరెస్ట్ చేసిన 8 మందిలో 3 ఇళ్ళని కూల్ చేసింది. ఆ వార్త ఎక్కడొచ్చింది? అట్లా కూల్ చేస్తే దేశవ్యాప్తంగా ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకుండా ఉంటుందా బీజేపీ? ఓయమ్మా, చాలా చిన్న సెకల్లేవరా నీలా. ఇప్పుడు ఇళ్ళని అయోధ్య గుడి కోసం కూల్ చేస్తే దాన్ని ఎంత ఠమ్కా వేసి చెప్పుకుంటాము, ఎంత సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆ విషయాన్ని. అరే నీ అబ్బా. సొమ్ము మింగిన దొంగలల్లా ఒక దొంగ అపోజిషన్ పార్టీ లీడర్ అయిన అఖిలేష్ యాదవ్ తోని టచ్లున్నాడు. దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఎగ్గొట్టేశాను, అఖిలేష్ యాదవ్ కి బ్లేమ్ పడకుండా నేను ఎగ్గొట్టేశాను. బాబు ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అంటే అది ఈ విషయం బయటకు వచ్చింది సిట్ విచారణలో కాదు, బీజేపీ ప్రాపగాండా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బయటకు వచ్చింది. బీజేపీ ట్రోల్ పేజెస్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ పట్టుకొని ఈమె నేను ఎగ్గొట్టేశాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. విద్యార్థుల కోసము, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసము, విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసము సోనం వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష చేస్తారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడదాం. అయినా కూడా ఈయన పాకిస్తాన్ పోయి వచ్చిన తర్వాతనే పహల్గామ్ అటాక్ అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? నా ఎన్జిఓ పేరు మీద కోట్లు సేవ చేస్తా అని తీసుకొని మింగి కూర్చున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సోనం వాంగ్చుక్ చైనాకి దారి చూపిస్తాడు, చైనా వాళ్ళు ఇండియాని ఆక్రమించడానికి వస్తే వాళ్ళకి దారి చూపిస్తాడు అని. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? నువ్వు ఇండియా మీద అటాక్ చేయడానికి వాళ్ళు కానీ వచ్చిండ్రు అనుకో, ఈసారి పంపించేస్తాము అని అన్నాడు. भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగే. ఏ జర్నలిస్టు ఈ దేశంలో వాళ్ళను హేళన చేస్తూ మాట్లాడు. ఈవెన్ మోడీకి అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులు కూడా ఈమెలాగా దిగజారిపోయి ఎప్పుడు కూడా రిపోర్టింగ్ చేయరు, ఎప్పుడు కూడా వార్తలు చెప్పరు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని. ఎందుకు ముట్టుకొచ్చినాయి అని అంటే, నేను ప్రశ్నించిన నీట్ పేపర్ ప్రొటెస్ట్ చేసే జాగల సీతారాముల గురించి మజాకులు చేయాల్సిన అవసరం ఏంది నీకు అని గట్టిగా ప్రశ్నించిన. అసలు కంపేర్ కూడా ఎందుకు చేయాలి? ఇట్లా ప్రశ్నించినందుకే నా మీద అటాక్ మొదలుపెట్టి. నా దందా అంతా కాక్రోచ్ గూండాలు పెట్టిన ప్రపోజల్, మంచిగా ఫుడ్ వస్తుంది, ఫండ్ వస్తుంది, ఆ జంతర్ మంతర్ కాడ ఇంత జాగా దొరికింది అనుకో, కథం అయిపోయా. ఇంకేంది? ఇలాంటి పెంట చేసే పని చేయడానికి ఏమడ్డమీ లేక సమస్యను తక్కువ చేసి చూడట్లేదు ఇక్కడ.
ఈమె జర్నలిజం పేరుతో చేస్తున్నది 100% దందా అని మాత్రమే చెప్తున్నా. సో ఎవరైతే కాక్రోచెస్ కి సపోర్ట్ చేస్తున్నారో దొంగ ప్రొటెస్టులు చేయమంటే ఎందుకు చేయరు? తొందరలోనే అందరి చరిత్ర బయటపడుతుంది. ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని ఛానళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా, అందులో భాగమే ఇది. అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు చూసారా కాక్రోచ్ ముసుగులా, వాళ్ళందరూ మోకాలు ఎడబెట్టుకుంటారో చూస్తారు. అయిపోయింది నాకు కథం. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది.